విద్యార్థి తన 5 జ్ఞానేంద్రియాల ద్వారా నేరుగా పొందే 5 జ్ఞానేంద్రియాల ద్వారా నేరుగా పొందే అనుభవాలు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ మీరు నోట్ చేసుకోండి, మీరు రాయాలి చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? విద్యార్థి తన 5 జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభవాలు ఏముంటాయి? 5 జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అనుభవాలు. విద్యార్థి నిమ్మరసాన్ని నోట్లో వేసుకొని రుచి చూసి ఆమ్లాలు రుచికి పుల్లగా ఉన్నవి అని చెప్తాడు, అది ప్రత్యక్ష అనుభవం. పిల్లి శరీరాన్ని తాకి ఎంత మృదువుగా ఉందో అనుభూతి చెందుతాడు, అది ప్రత్యక్ష అనుభవం. విద్యార్థి జూ పార్కుకు వెళ్ళి పులి యొక్క గాండ్రింపుని నేరుగా చెవులతో వినడం, అది ప్రత్యక్ష అనుభవం. ఇంకా ప్రత్యక్ష అనుభవాలు చెప్పండి. బడి తోటకు వెళ్ళి విద్యార్థి తేనె పట్టుని పరిశీలించాడు. బడి తోటకు వెళ్ళి 2 మొక్కలు పీకి చూసి ఒక మొక్కకేమో వేరు వ్యవస్థ ఇలా ఉంటే తల్లి వేరు వ్యవస్థ ఉంది, విధవ బీజాలు అని. అలాగే ఇంకొక మొక్కలు పీకి చూసి దానికి ఇలా అప్పులకు గుబురు వేరు వ్యవస్థ ఉంది. గుబురు వేరు వ్యవస్థ ఉన్న వాటికి పత్రాలు ఎలా ఉంటాయి? సమాంతర ఇదే వ్యాపనంతో ఉన్నాయి. అలాగే తల్లి వేరు వ్యవస్థతో ఉన్నటువంటి వాటికి పత్రాలు జాలాకార ఇదే వ్యాపనాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి ద్విదళ బీజాలు, అవి ఏకదళ బీజాలు. బడి తోటకు వెళ్ళి పరిశీలించడం, జూ పార్కుకు వెళ్ళి పరిశీలించడం, రుచి చూసి అనుభూతి చెందడం, తాకి అనుభూతి చెందడం. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్వేరియం, టెరేరియం, వైవేరియం, హెర్బేరియం. ఈ వీటన్నింటి ద్వారా విద్యార్థి పొందే అనుభవాలు ఏంటి? ఎక్వేరియం ద్వారా విద్యార్థి జలావరణ వ్యవస్థ, మొక్కలు, జంతువులకు వాటి యొక్క పెరుగుదల, సంతానోత్పత్తిపై లవణాల ప్రభావం. మనం టీఎల్ఎంలో డీటెయిల్ గా చూస్తామమ్మా. దీని గురించి